హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? ఇవాళ మా ఇంట్లో అయితే కనుమ స్పెషల్ చికెన్ విత్ చిల్లుగారే. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. నాటుకోడి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో చేస్తే తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు అలానే పసుపు వేసి అందులో ఉండే వాటర్ ఇనికిపోయే వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులో కొంచెం కారం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒక 75% కుక్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇంకా ఇందులో మనం పోపు యాడ్ చేసుకోవడమే. ఆనియన్స్ ఇంకా అల్లం పేస్ట్, టమోటాలు, పచ్చిమిర్చి బాగా మగ్గాక ఈ పోపుని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మసాలా కోసం గసగసాలు, చెక్క ముక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, మిరియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని రోట్లో నూరేసుకుంటే మసాలా రెడీ అయిపోయినట్లే. పోపు వేసాక ఒక 2 మినిట్స్ ఉడికాక ఈ మసాలాని అలానే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా గార్నిష్ కోసం మనం కొంచెం కొత్తిమీర అలానే పుదీనా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇందులోకి కాంబినేషన్గా మా అత్తయ్య అయితే ఇక్కడ వడల కోసం పిండి రుబ్బుతున్నారు. వడ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక పట్టు పట్టేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం